మాజీ మంత్రి ఎమ్మెల్యే కొనతాల రామకృష్ణ ఆదేశాల మేరకు అనకాపల్లి జనసేన పార్టీ కార్యాలయంలో పత్రికా సమావేశం నిర్వహించారు. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు ప్రధాన నదుల కాలుష్య నివారణ కోసం ప్రత్యేక టాస్క్ ఫోర్స్ ను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. వచ్చే ఏడాది గోదావరి పుష్కరాల నేపథ్యంలో గోదావరి సహా రాష్ట్రంలోని ప్రధాన నదులను కాలుష్యరహితంగా మార్చడమే లక్ష్యంగా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. రాజమహేంద్రవరంలో పవన్ కళ్యాణ్ స్వయంగా గోదావరి పరివాహక ప్రాంతాలను పరిశీలించి పరిశ్రమలు మరియు మురుగునీటి వల్ల ఏర్పడుతున్న కాలుష్యంపై ఆందోళన వ్యక్తం చేశారు. పుష్కరాలకు వచ్చే భక్తులు స్వచ్ఛమైన పవిత్రమైన గోదావరి జలాల్లో స్నానం చేసేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. పర్యావరణ అటవీ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ అధ్యక్షతన అత్యున్నత స్థాయి టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేశారు. కాలుష్య నియంత్రణ మండలి, మున్సిపల్, పంచాయతీరాజ్, పరిశ్రమలు, జలవనరులు తదితర శాఖల అధికారులు కమిటీలో సభ్యులుగా ఉంటారు. స్వచ్ఛ గోదావరి పవిత్ర పుష్కరాల పేరుతో ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికను ప్రభుత్వం అమలు చేయనుంది. గోదావరి పరివాహక ప్రాంతంలోని 6 జిల్లాల్లో 262 పుష్కర పంచాయతీలను గుర్తించి మురుగురహిత గ్రామాలుగా తీర్చిదిద్దనున్నారు. గోదావరిలోకి మురుగునీరు చేరకుండా గ్రామాలు, పట్టణాల్లో ప్రత్యేక పర్యవేక్షణ చేపట్టనున్నారు. ప్రతి మున్సిపాలిటీలో సామర్థ్యానికి అనుగుణంగా మురుగు శుద్ధి కేంద్రాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. గోదావరిలోకి రోజుకు సుమారు 104 మిలియన్ లీటర్ల పట్టణ మురుగునీరు చేరుతున్నట్లు అధికారులు గుర్తించారు. గ్రామీణ ప్రాంతాల నుంచి రోజుకు 8.38 మిలియన్ లీటర్ల మురుగునీరు గోదావరిలో కలుస్తోంది. ఆంధ్ర పేపర్స్ పరిశ్రమ నుంచి రోజుకు 32 మిలియన్ లీటర్ల పారిశ్రామిక వ్యర్థాలు విడుదలవుతున్నట్లు వెల్లడైంది. ఆక్వారంగం నుంచి రోజుకు 13.24 మిలియన్ లీటర్లు కాలుష్యం గోదావరిలో కలుస్తోందని అధికారులు తెలిపారు. గ్రామాల్లో మ్యాజిక్ డ్రైన్లు, కమ్యూనిటీ సోక్ పిట్స్, ట్విన్ పిట్స్ నిర్మాణం చేపట్టాలని ఉప ముఖ్యమంత్రి సూచించారు. పారిశ్రామిక కాలుష్య నివారణకు కాలుష్య నియంత్రణ మండలి ద్వారా నిరంతర తనిఖీలు నిర్వహించనున్నారు. గోదావరి కాలుష్య పర్యవేక్షణ కోసం ఆర్టీజీఎస్ తరహాలో ప్రత్యేక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయనున్నారు. సీసీ కెమెరాల ద్వారా నదులకి మురుగు, పారిశ్రామిక వ్యర్థాల విడుదలపై ప్రత్యేక నిఘా ఉంచనున్నారు. గోదావరి పుష్కరాల నాటికి భక్తులకు స్వచ్ఛమైన నదీ జలాలు అందించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని నాయకులు పేర్కొన్నారు. ఈ సమావేశంలో దోలం గోపి, ఇల్లూరి హరికృష్ణ, అప్పికొండ గణేష్, బర్నికాన రాము, బుద్ధ రామదాస్, కసిరెడ్డి వాసు, దినేష్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఈ విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు వచ్చే ఏడాది జరగనున్న పుష్కరాలు నేపథ్యంలో గౌరవ ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు స్వచ్ఛ గోదావరి పవిత్ర పుష్కరాల పేరిట ప్రత్యేక కార్యాచరణను రూపొందించడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు కాలుష్య రహిత పుష్కరాలే లక్ష్యంగా తూర్పుగోదావరి జిల్లాలో రాజమహేంద్రవరంలో సమీపంలో ఈ పుష్కరాలన్నీ కూడా జరగడం జరుగుతుంది. 6 జిల్లాలు ఆనుకొని గోదావరి ప్రవహించే ప్రాంతాలన్నిటి కూడా ప్రత్యేకంగా పవన్ కళ్యాణ్ గారు గత 2 రోజుల నుంచి కూడా పర్యటించడం జరిగింది. ఈ పర్యటనలో భాగంగా నదుల యొక్క కాలుష్య నివారణ, అదేవిధంగా ఘాట్ల నిర్మాణ పనులను కూడా ప్రత్యేకించి పరిశీలించి చొరవ తీసుకొని ముందుండి జరిగేలాగా ప్రయత్నం చేస్తున్నారు. అదేవిధంగా కాలుష్య వ్యర్థాలను నదిలోకి వెళ్లకుండా మన వ్యర్థాలను నదిలో కలపకుండా పారిశ్రామికవేత్తలకు కూడా ప్రత్యేకంగా హెచ్చరిక కూడా జారీ చేయడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమానికి గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు 100 కోట్ల రూపాయలు మన పొల్యూషన్ బోర్డు నుంచి కూడా సేకరించి ఈ యొక్క అభివృద్ధి కార్యక్రమాన్ని ముందుండి నడిపించడానికి చేస్తున్నటువంటి కూటమి ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు చేపట్టినటువంటి ఈ నది యొక్క పరివాహక ప్రాంతాలన్నింటి ఘాట్ల రోడ్ల నిర్మాణ పనులను కూడా ప్రత్యేకంగా పర్యవేక్షించి ముందుండి చర్యలు తీసుకుంటూ మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ గారికి అందరి తరఫున కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు. పాత్రికేయ మిత్రులందరికీ కూడా నమస్కారం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, అదేవిధంగా జనసేన పార్టీ రాష్ట్ర అధ్యక్షులైనటువంటి గౌరవనీయులు పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆధ్వర్యంలో, ప్రభుత్వ ఆధ్వర్యంలో రేపు 2027 జూన్ నెలలో జరిగేటటువంటి గోదావరి నది పవిత్ర పుష్కరాల నేపథ్యంలో మరి ఇప్పటి నుంచే ప్రభుత్వ యంత్రాంగం మొత్తం కూడా కదిలించాలనే ఒక ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ గారు ఇటీవలే గోదావరి పరివాహక ప్రాంతంలో, అదేవిధంగా పుష్కరాలు జరిగేటటువంటి ఘాట్ల దగ్గర పరిశీలించిన విషయం అందరికి కూడా తెలిసిందే. ఏదైతే అంశం గతంలో కూడా రాజమండ్రి ప్రజలు కానీ పర్యావరణ ప్రేమికులు కానీ చెప్పినటువంటి విషయాలు ఏంటంటే, అక్కడ ఉండేటటువంటి పారిశ్రామిక కంపెనీలు కారణంగా
కొంత వ్యర్థాలు కనీసం వాళ్ళు ప్యూరిఫై కూడా చేయకుండా గోదావరి నదీ జలాల్లోకి వదులుతున్నారని గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆ రోజు పోరాట యాత్రలో పవన్ కళ్యాణ్ గారికి తెలుసుకున్న నేపథ్యంలో ఈరోజు ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత మరి గతంలో మనం చూసాం అటవీ శాఖ కానీ పర్యావరణ శాఖ కానీ ఈ మంత్రులు ఉన్నారన్న విషయం కూడా మనకు తెలిసేది కాదు. కానీ ఈరోజు ఆ శాఖలను పవన్ కళ్యాణ్ గారు చేపట్టిన తర్వాత అందులో ఉన్నటువంటి దాని యొక్క పవర్ను కానీ ఆ శాఖల్లో పురోగభివృద్ధిని కానీ ఏ విధంగా ఆ శాఖను ఉపయోగించాలన్న అంశాల మీద ఆయన కూలంకషంగా పనిచేస్తూనే మరి గోదావరి పరిపాలక ప్రాంతాల్లో ఆయన చేపట్టిన సమీక్ష కార్యక్రమం కూడా మనం చూస్తున్నాం. మొత్తం అధికారులందరినీ కూడా చేరవేసి ఎటువంటి వ్యర్థాలని కూడా రాబోయే రోజుల్లో గోదావరి నదీ జలాల్లో కలవకుండా కలిసే ప్రతి నీటి బొట్టిని కూడా ప్యూరిఫికేషన్ చేసిన తర్వాతే గోదావరి నదీ జలాల్లో కలవాలని దానికి అనుగుణంగా కోట్లాది రూపాయలని మంజూరు చేసి 100 కోట్ల రూపాయలు మంజూరు చేసి ఒకవేళ అవి సరిపోకపోతే స్వచ్ఛాంధ్ర ద్వారా కూడా నిధులు తీసుకొని దాదాపుగా గోదావరి పరివాహక ప్రాంతాల్లో 6 జిల్లాల్లో 262 పంచాయతీల్లో ఈ మిషన్ అంతా కూడా జరగాలని చాలా కూలంకషంగా పవన్ కళ్యాణ్ గారు నిర్ణయం తీసుకొని దానికి అనుగుణంగా ఒక టాస్క్ ఫోర్స్ కూడా ఏర్పాటు చేశారు. పారిశ్రామికీకరణ ఎంత మనకు ముఖ్యమో అదేవిధంగా కాలుష్యం కాకుండా ఉండడం మన నదీ జలాలు అది కూడా అంతే ముఖ్యమని ఆయన చెప్పి మరి ఈ నేపథ్యంలో అటు పరిశ్రమలకి ఇటు పర్యావరణానికి రెండింటి కూడా ఇబ్బంది కలగకుండా ప్యూరిఫై చేసేందుకు కూడా సపరేట్గా నిధులు కేటాయిస్తూ అటు కేంద్రం దగ్గర నుంచి కూడా సహకారం తీసుకుంటూ మరి నిన్నే మనం చూసాం నంద్యాలలో ఉన్నటువంటి ఎన్టీపీసీ ఈ సినర్జీ ప్లాంట్ను కూడా ఆయన సందర్శించారు. అక్కడ ఏంటంటే చెత్త నుంచి ఏ విధంగా ఎనర్జీని తయారు చేస్తున్నారు, ఈరోజు నదుల్లో పేరుకుపోయిన చెత్త అంతా కూడా సేకరించి దాన్ని మళ్ళీ తీసుకెళ్ళి పవర్ కన్జప్షన్ ద్వారా దాన్ని ఉపయోగించి ఏ విధంగా కలుషితం కాకుండా మనం ఉపయోగించొచ్చిన అంశాలను కూడా ఆయన పరిశీలించి కాకినాడలో కూడా ఆ జిందాల్ పవర్ ప్లాంట్ని త్వరితగతిన ఏర్పాటు చేయాలని కూడా ఆయన ఆదేశాలు ఇవ్వడం, దానికి తగ్గ డిపిఆర్లు కూడా రెడీ చేయమని చెప్పడం మనం అందరం కూడా చూసాం. రేపు రాబోయే జూన్ నెలలో జరిగేటటువంటి 2027 జూన్లో జరిగేటువంటి గోదావరి నది పుష్కరాల్లో చాలా పవిత్రమైనటువంటి నదీ జలాల్లో మనందరం కూడా మొలగాలని ఆయన ఆకాంక్షించారు. అందుకు అనుగుణంగా ఆ రోజు కాలువల్లోకి వెళ్ళి చూసినప్పుడు కూడా మరి తన సొంత పార్టీలో ఉన్నటువంటి మంత్రిని కూడా ఆయన ఏ విధంగా మాట్లాడడం అందరూ కూడా చూస్తాం. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారికి ప్రజల క్షేమం ప్రజా సంక్షేమమే ముఖ్యం కాబట్టి అందుకు అనుగుణంగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వంలో ఆయన ముందుకెళ్తా ఉన్నారు. దీన్ని చాలా అభినందించాల్సిన విషయం. రాష్ట్ర వ్యాప్తంగా కూడా పవన్ కళ్యాణ్ గారు చేసినటువంటి ఈ ఏదైతే గోదావరి నదీ జలాలు కానివ్వండి ఇతర నదీ జలాలు పుణ్యనదులన్నీ కూడా వాటి కాలుష్యం కలవకుండా చేయాలనే ఒక నిర్ణయం రాష్ట్ర వ్యాప్తంగా మంచి ఆదరణకు గురైందని మేము అందరూ కూడా తెలియజేసుకుంటా ఉన్నాం.